నేపాల్లో కొత్త ప్రభుత్వం, కొత్త నాయకత్వం, కొత్త ఆశలు. కానీ అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాకముందే అదే ప్రభుత్వంపై నిరసనలు, అసంతృప్తి, రాజీనామాలు, రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 35 ఏళ్ల పాలన షా దేశ చరిత్రలో అత్యంత యువ ప్రధాని. అవినీతి రహిత పాలన, వ్యవస్థ మార్పు, జెన్జీ ఆశయాల ప్రతీకగా అధికారంలోకి వచ్చిన ఈ నాయకుడు ఇప్పుడు అదే యువత నుంచి ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. సరిహద్దుల్లో పన్నుల వివాదం, యూనివర్సిటీల్లో ఆందోళనలు, కేబినెట్లో రాజీనామాలు. నేపాల్లో మరోసారి రాజకీయ అస్థిరత మొదలవుతోందా, లేక కఠిన సంస్కరణల దెబ్బకే ఈ ప్రతిఘటన? బాలన్ షా నిజంగా వ్యవస్థను మార్చే నాయకుడా, లేక నేపాల్ చరిత్రలో మరో తాత్కాలిక ప్రయోగమా? ఇప్పుడు చూద్దాం. 2026 మార్చి 27న నేపాల్ నూతన ప్రధానిగా బలేంద్ర షా ప్రమాణ స్వీకారం చేసిన రోజు. అంటే ఇంకా నెల రోజులు కూడా కాలేదు. కానీ అప్పుడే ఆయన ప్రభుత్వం గురించి రకరకాల వాదనలు ప్రారంభం అయ్యాయి. బాలన్ షా నిర్ణయాలు ప్రజలు అప్పుడే ప్రశ్నిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు, ఇంకొందరైతే నిరసనలు చేస్తున్నారు. మరో దారుణమైన విషయం ఏంటంటే ఆయన మంత్రివర్గంలోని 2 కీలక మంత్రులు ఇప్పటికే రాజీనామా కూడా చేసేశారు. ఎన్నో ఆశయాలతో పాటు నేపాల్ తలరాతనే మార్చేస్తామని అధికారంలోకి వచ్చిన వారు నెల తిరగకుండానే ఇలా వ్యతిరేకత మూటగట్టుకోవడం ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేపింది. ముప్పై 35 వయసులోనే నేపాల్ ప్రధాని పదవిని చేపట్టిన బాలన్ షా ఆ దేశ చరిత్రలోనే అత్యంత చిన్న వయసులో ఆ పదవి చేపట్టిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. నిజానికి ఆయనపై చాలా బరువు బాధ్యతలు ఉన్నాయి. ఎందుకంటే నేపాల్లో అధికార పార్టీని కుప్పకొల్చి రాష్ట్రీయ స్వతంత్ర పార్టీని బంపర్ మెజార్టీతో గెలిపించి పదవిని అప్పగించారు నేపాల్ ప్రజలు. బాధ్యతలు చేపట్టిన డే 1 నుంచే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలన్నీ సంచలనంగానే ఉంటున్నాయి. అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే 2 మంత్రులపై వేటు వేశారు. పాలనలో స్పీడ్ పెంచారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా అదే సమయంలో కొన్ని నిర్ణయాలు బ్యాక్ ఫైర్ అవుతున్నాయి. ప్రధానిగా తాను తీసుకుంటున్న నిర్ణయాలతో దేశంలో నిరసనలకు కారణం అవుతున్నాయి. జెన్జీ ఉద్యమంతో నేపాల్లో ప్రభుత్వం మారటం, బాలేంద్ర షా ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం జరిగిపోయాయి. అయితే పదవి చేపట్టిన నెల రోజుల్లోనే ఆయన తీసుకుంటున్న సంచలన నిర్ణయాలతో భారత్ నేపాల్ సరిహద్దుల్లో నిరసనలు ఎగసిపడుతున్నాయి. ఇండియా నుంచి వచ్చే వస్తువులపై కస్టమ్ డ్యూటీ కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. ఇదే ఇప్పుడు నిరసనలకు కారణమైంది. భారత్ నుంచి 100 నేపాలీ రూపాయల కంటే ఎక్కువ విలువైన వస్తువులపై 5% నుంచి 80% వరకు పన్ను విధించింది నేపాల్ ప్రభుత్వం. భారత్కు సరిహద్దు ప్రాంతాల్లో నివసించే నేపాలీలు రోజువారీ అవసరాలు అంటే కూరగాయలు, మందులు, ఎరువులు, బట్టలు, ఎలక్ట్రానిక్స్, పండ్లు, పెళ్లి సామాగ్రి ఇలాంటివి చౌకగా మన దేశంలో బజార్ల నుంచి తెప్పించుకుంటారు. ఇప్పుడు బాలేంద్ర షా రూల్స్ కఠినం చేయడంతో వారి ఖర్చులు పెరిగాయి. దీంతో సరిహద్దు చెక్ పోస్టుల్లో నేపాల్ పోలీసులు చిన్న చిన్న వస్తువులను కూడా, పిల్లలు తెచ్చే చిప్స్, బిస్కెట్స్ ప్యాకెట్లను కూడా సీజ్ చేస్తున్నారు. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నేపాలీ మహిళలైతే నెత్తి నోరు బాదుకుంటున్నారు, పోలీసులతో వాదిస్తున్నారు. పిల్లల కోసం చిప్స్ ప్యాకెట్లు తెచ్చినా లాక్కుంటారా అని ఆవేదనతో అనటం వీడియోలో కనిపిస్తోంది. ఆ చిప్స్ ప్యాకెట్ల డబ్బులు ఇచ్చి సీజ్ చేయాలి అంటున్నారు. అంతేకాదు నేపాల్లోని అన్ని షాపుల్లోనూ ఇండియా వస్తువులే ఉన్నాయని, ముందు వాటిని ఆపాలని నేపాలీలు సరిహద్దు చెక్ పోస్టుల దగ్గర వాదిస్తున్నారు. భారత్కు సరిహద్దు పట్టణాలైన బీర్గంజ్, నేపాల్గంజ్లో ఇలాంటి నిరసనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో మాత్రమే కాదు, రాజధాని కాఠ్మండూలో కూడా ఆందోళన పెరుగుతున్నాయి.
బార్డర్లో ఉన్నవారైతే తాము పుట్టినప్పటి నుంచి అన్ని వస్తువులు భారత్ నుంచే కొనుక్కుంటున్నామని, ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని అంటున్నారు. ఇంత చిన్న మొత్తానికి అంత పెద్ద ట్యాక్సులు ఎందుకని నేపాల్లోని విపక్షం ప్రశ్నిస్తోంది. ఇంటి కోసం నిత్యావసరాలపై ఇలాంటి సుంకాలు తొలగించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. అయితే బాలెన్షా వెర్షన్ మాత్రం మరోలో ఉంది. స్థానిక మార్కెట్లు నష్టపోకుండా కాపాడటం, పన్ను రూపంలో రాబడి పెంచడం, అక్రమ దిగుమతులు అరికట్టడమే తమ లక్ష్యం అనేది ప్రభుత్వ వెర్షన్. నిజానికి ఇది కొత్త కండిషన్ ఏం కాదు, ఇంతకు ముందు కూడా ఉంది, కానీ కఠినంగా అమలు చేయలేదు. బాలెన్షా ప్రభుత్వం ఇప్పుడు కట్టుదిట్టం చేసింది. అందుకే నిరసనలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వంపై వచ్చిన నిరసనలు వ్యక్తం చేయడానికి ఇదొక్కటే కారణం కాదు. యూనివర్సిటీలు, పార్టీలకు సంబంధించి స్టూడెంట్ యూనియన్లపై బాలెన్షా నిషేధం విధించారు. ఇప్పుడు ఇది మరో నిరసనకు కారణమైంది. ఓవరాల్ గా చూస్తే నిరసనల తీవ్రత పెరుగుతుండటంతో బాలెన్షా సర్కార్పై ఒత్తిడి పెరుగుతోంది. జెన్జీలు మరోసారి నేపాల్లో నిరసనలకు దిగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నిజానికి బాలెన్షాను ప్రధానిగా చేసిన వారిలో యువతది కీరోల్. గత ప్రభుత్వంపై వారికున్న వ్యతిరేకతను ఆందోళన రూపంలో చూపించి నిరసనలను ఉధృతం చేసి పాత ప్రభుత్వాన్ని గద్దె దింపింది. ఈ నిరసనల్లో యూనియన్లది కీలక పాత్రనే చెప్పాలి. అలాంటి యూనియన్స్ ను నిషేధించడంపై ఇప్పుడు రగిలిపోతున్నారు. విద్యా సంస్థలు రాజకీయాలకు కేరాఫ్ గా మారకూడదని, కేవలం విద్యకు మాత్రమే పరిమితం కావాలనేది ప్రభుత్వ ఆలోచన. గతంలో ఈ సంఘాల వల్ల చదువులకు ఆటంకం కలుగుతోందనే విమర్శలు ఉన్నాయి. అంతేకాదు అనేక సందర్భాల్లో ఈ విద్యార్థి సంఘాలు సమ్మెలు చేయటం, ప్రొఫెసర్లపై దాడులకు పాల్పడటం, కాలేజీ ఆస్తులను ధ్వంసం చేయటం వంటి అరాచక చర్యలకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. బాలెన్షా తన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాల్లో ఎటువంటి రాజకీయ జెండాలు, యూనియన్లు ఉండకూడదని బాలెన్షా స్పష్టం చేశారు. కేవలం విద్యావేత్తలు, విద్యార్థులు మాత్రమే అక్కడ ఉండాలనేది ఆయన వాదన. రాజకీయ పార్టీలతో సంబంధం లేని స్టూడెంట్ కౌన్సిల్ లేదా వాయిస్ ఆఫ్ స్టూడెంట్ వంటి స్వతంత్ర విభాగాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది కేవలం విద్యార్థుల సమస్యలపైనే దృష్టి పెడతామని చెప్తున్నారు. అయితే ఈ ఆలోచన సరైంది కాదు అనేది యూనియన్స్ చెప్తున్న మాట. ఇప్పుడే నిర్ణయం మరోసారి జెన్జీ పోరాటానికి తెరలేపుతుందా అనే క్వశ్చన్ మొదలైంది. అదే జరిగితే మరోసారి నేపాల్లో ప్రభుత్వం మారక తప్పని పరిస్థితి వస్తుందనే చర్చ మొదలైంది. నిర్ణయాలు, వాటి వల్ల నిరసన హోరు కొనసాగుతుండగానే నేపాల్ మంత్రివర్గంలో 2 కీలక మంత్రులు రాజీనామా చేయటం ఇప్పుడు కీలకంగా మారింది. ప్రభుత్వం ఏర్పడి 26 రోజుల్లో 2 మంత్రులు రాజీనామా చేయటం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే కొత్త ప్రభుత్వంపై అంచనాలు, వారి విద్యార్హతల గురించి ప్రపంచం మొత్తం చర్చించింది. అలాంటి సమయంలో 2 మంత్రులు పదవులకు రాజీనామా చేశారు. హోంమంత్రిగా ఉన్న సుదాన్ గురంగ్, కార్మిక శాఖ మంత్రిగా ఉన్న దీపక్ కుమార్ షా రాజీనామాలు చేసిన వారిలో ఉన్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏప్రిల్ 22న సుదాన్ గురాంగ్ రాజీనామా చేశారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలనే ఉద్దేశంతోనే తాను తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. ఇక దీపక్ కుమార్ తన భార్యను హెల్త్ ఇన్సూరెన్స్ బోర్డు సభ్యురాలిగా నియమించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలతో మంత్రివర్గం నుంచి తొలగించారు. అయితే ఈ రాజీనామాలను ఇంత సింపుల్ గా చూడటం లేదు నేపాల్ ప్రజలు. అవినీతి రహిత పాలన అందిస్తామని మాట ఇచ్చిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీకి ఇది అగ్నిపరీక్ష లాంటిదే అని చెప్పాలి. ఎందుకంటే మనీ లాండరింగ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్తలతో సంబంధాలు ఉన్నాయనేది సుధాన్ గురాంగ్ పై ఆరోపణలు. దీనికి తగ్గట్టుగానే తన ఆస్తుల ప్రకటనలో పొంతన లేకపోవడం కూడా ఆయనపై ఒత్తిడి పెంచింది. దీంతో పదవి కంటే నైతికత ముఖ్యమంటూ ఆయన రాజీనామా చేశారు. సుధాన్ గురాంగ్ వైదొలగటంతో హోంశాఖ బాధ్యతల్ని ప్రధాని బాలెన్షానే చూసుకుంటున్నారు. పదవి చేపట్టిన 13 రోజులకే ఆయన పదవి కోల్పోయాడు కార్మిక శాఖ మంత్రి దీపక్ కుమార్ షా. నేపాల్ చరిత్రలో గత 30 ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయలేదు. తాజాగా ఏర్పడిన ప్రభుత్వం పూర్తిగా యువత మద్దతు, కొత్త ముఖాలతో కొలువు తీరింది. అయితే పరిపాలనా అనుభవం లేకపోవటం, ప్రతిపక్షాల నుంచి ఎదురవుతున్న ఒత్తిడిని తట్టుకోవటం బాలెన్షాకు సవాల్గా మారింది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తదితర సమస్యలను పరిష్కరించడంలో ఆలస్యమైతే ఈ ప్రభుత్వంపై ఉన్న ప్రజల నమ్మకం త్వరగానే సన్నగిల్లే ప్రమాదము ఉంది.
ఆజ్యం పోసినట్టుగా ఇప్పటికిప్పుడు పరిస్థితులు మారాయి. నేపాల్ హిస్టరీని చూస్తే భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది. ఎందుకంటే 2008 నుంచి 2025 దాకా అంటే 17 ఏళ్లలో 14 ప్రభుత్వాలు మారాయి. అక్కడ అన్స్టెబిలిటీ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు కీచులాటలు, అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం, ఆర్థిక అక్రమాలు, విదేశీ నిధుల మళ్లింపు అనేవి కామన్ గా మారాయి. వీటికి తోడు విపరీతమైన రేట్లు, నిరుద్యోగం, విద్య, ఆరోగ్య రంగాల్లో ప్రభుత్వ వైఫల్యం, ఇవన్నీ నేపాలీలో అసంతృప్తి ఉంటుంది. ఆర్థిక అసమానతలు, పేదరికం తీవ్రం కావడంతో ప్రజాస్వామ్యంపై చాలా మంది నమ్మకం కోల్పోయారు. ఫైనల్ గా ఇవన్నీ నేపాల్ కొంపముచ్చాయి. పక్కనున్న భూటాన్ ప్రశాంతంగా ఉంటే నేపాల్ మాత్రం అల్లకొల్లంగా ఉంటోంది. హిమాలయాలు ఉన్న, టూరిజం అడ్వాంటేజ్ గా ఉన్న చిన్న దేశమైన తలరాత మార్చుకోలేకపోయారు. వీటిపై చిరాకు పెరిగే యువత రోడ్డుపైకి వచ్చి ఆందోళన బాట పట్టింది. ఈ ఆందోళనలో ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న నేతలు కీలక పాత్ర పోషించారు. ఫర్ ఎగ్జాంపుల్ సుదాన్ గురాంగ్, ఆయన జంజీల ఆందోళన సమయంలో నిరసనకారులకు త్రాగునీరు అందిస్తూ గ్రౌండ్ లెవెల్లో చురుగ్గా పనిచేసి మంచి పేరు సంపాదించారు. అందుకే ఎన్నికల్లో గోర్గాభన్ నియోజకవర్గం నుండి గెలిచారు. ఆయనపై ఉన్న మంచి పేరు కారణంగానే బాలిన్ షా కేబినెట్ లోకి అత్యంత కీలకమైన హోంమంత్రి పదవిని దక్కించుకున్నారు. కానీ చివరికి పదవి పోయింది. దీపక్ కుమార్ కూడా రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ప్రతినిధిగా మంచి పేరు ఉంది. కానీ సొంత వారి కోసం అధికారాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ అసంతృప్తి ఎంత త్వరగా కంట్రోల్ చేస్తే బాలిన్ షా ప్రభుత్వం అంత ఎక్కువ అధికారంలో ఉంటుంది. లేదంటే నేపాల్లో ప్రభుత్వాలు గద్దె దింపడం, మళ్లీ కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం కొత్త కాదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నేపాల్ రాజకీయ ప్రయాణం అంతా డ్రమటిక్ గానే సాగుతూ వస్తోంది. 1769 నుంచి 2008 వరకు దాదాపు 240 ఏళ్ల పాటు షా సహా ఇతర రాజవంశీయులు నేపాల్ను పాలించారు. అయితే రాజు ఉన్నా పర్వాలేదు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కూడా కావాలని 1990లోనే అక్కడ ఉద్యమం నడిచింది. దీంతో మన అధికారాలు ఏమీ పోవట్లేదు కదా అని నాటి రాజు బీరేంద్ర ఒప్పుకున్నారు. అయితే 2001లో జరిగిన అనూహ్య సంఘటన నేపాల్ రాచరికానికి చెక్ పెట్టింది. బీరేంద్ర కుమారుడు దీపేంద్ర తన తండ్రి తల్లితో పాటు సోదరులు సోదరిమణులను హతమార్చాడు. ఆ తర్వాత తాను సూసైడ్ చేసుకున్నాడు. ఆ తర్వాత బీరేంద్ర సోదరుడు జ్ఞానేంద్ర షా పీఠంపై కూర్చున్నాడు. 2005లో జ్ఞానేంద్ర పార్లమెంటును రద్దు చేసి అధికారం చేజిక్కించుకోవడానికి నేపాలీలు జీర్ణించుకోలేకపోయారు. దీంతో 2006లో ప్రజాస్వామ్యాన్ని మళ్లీ తీసుకువచ్చారు. దీంతో 2008లో రాచరికం రద్దై లౌకిక గణతంత్ర రాజ్యంగా నేపాల్ అవతరించింది. అక్కడితో పరిస్థితి బాగుంటే నేపాల్ తలరాత మారిపోయి ఉండేది. కానీ దురదృష్టం నేపాల్ను వెంటాడింది. నేపాల్లో ప్రజాస్వామ్యం వచ్చినా అధికార మార్పిడి రెగ్యులర్ గా కనిపించిందనే చెప్పాలి. దీంతో ప్రజల్లో ప్రస్తుతం ఉన్న పార్టీలపై అసహనం మొదలైంది. హంగ్ పార్లమెంట్ రావడం, సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడటం, నేపాలీలు కూడా ఒక పార్టీని ఫుల్ గా సపోర్ట్ ఇవ్వటం, ఇవన్నీ రాజకీయ అస్థిరతకు కారణం అయ్యాయి. అవినీతి పెరిగింది, ఆర్థిక నష్టాలు వెంటాడాయి. దీంతో ఈ మధ్య రాచరికాన్ని పునరుద్ధరించాలంటూ ఆందోళనలు కూడా చేశారు. అలాంటి సమయంలో జంజీ ఉద్యమం జరగటం, ఫుల్ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పడటం నేపాల్ ప్రజల్లో కొత్త ఆశలను చిగురించేలా చేసింది. కానీ ఇప్పుడు నెల రోజులు కూడా గడవకముందే మళ్లీ ఆ ఆశలకు భీటలు కనిపిస్తున్నాయి. మరి బాలిన్ షా ప్రభుత్వం వీటిని కంట్రోల్ చేయడానికి కావలసిన నిర్ణయాలు తీసుకుంటుందా లేదా అనే దానిపై ఇప్పుడు నేపాల్ భవితవ్యం ఆధారపడి ఉంది. నేపాల్ రాజకీయాలు ఎప్పుడూ ఊహించని మలుపులతో సాగుతూనే వచ్చాయి. ఇప్పుడు బాలిన్ షా ప్రభుత్వం ముందున్న పరీక్ష కూడా అదే. సంస్కరణలతో ముందుకు వెళ్తారా లేక నిరసనల ఒత్తిడికి వెనక్కి తగ్గుతారా అన్నది కీలకం. ఎందుకంటే ఇది కేవలం ఒక ప్రభుత్వ అంశం కాదు, జెన్జీ కలల చిత్రం. కొత్త రాజకీయాల ప్రయోగం నిలబడుతుందా లేదా అన్న పరీక్ష. ప్రజలు కోరి తెచ్చుకున్న ప్రభుత్వాన్ని ప్రజలే మళ్లీ ప్రశ్నించడం మొదలుపెట్టారు. అదే ఇప్పుడు నేపాల్లో అసలు రాజకీయ డ్రామా. మరి బాలిన్ షా ఈ అసంతృప్తిని అవకాశంగా మార్చుకుంటారా లేక నేపాల్ చరిత్రలో మరో తాత్కాలిక ప్రభుత్వంగా మిగిలిపోతారా? ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం కోసం నేపాల్ మాత్రమే కాదు, ప్రపంచం కూడా ఎదురు చూస్తోంది.